హిందువులు గణేశుని ముందుగా ఆరాధించకుండా ఏ దేవత పూజను ప్రారంభించరు మరియు ప్రతి దేవత యొక్క జపం శ్రీ మహాగణపతియే నమఃతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఏనుగు తలతో ఒకే రూపంలో గణేష్ను ఊహించుకుంటారు మరియు అఖండ భారత ఉపఖండంలో గణేశునికి అనేక దేవతలందరూ గణేశుని జ్ఞానానికి అధిపతిగా పూజిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మరియు భారత ఉపఖండంలో కూడా అనేక స్వయంభూ మరియు ప్రతిష్ఠించిన విగ్రహాలు వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. వివిధ శైలులు మరియు పరిమాణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడంతో గణేష్ చతుర్థిని దేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే శ్లోకం అన్ని అడ్డంకుల నుండి ఉపశమనము మరియు ప్రస్తుత విజయాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. గణేష్ను ఉత్తరాది రాష్ట్రాల్లో గణేష్ మహారాజా అని, దక్షిణ వినాయక్ నగర్ మరియు గణపతి అని, మరియు ఆంధ్ర మరియు తెలంగాణలో గణనాథుడు, గణాధ్యక్షుడు, విఘ్నరాజు మొదలైన 108 పేర్లతో మరియు స్థానిక జిల్లాల్లో వినాయకుడు అని పిలుస్తారు. వివిధ 6 రూపాలు మరియు ప్రాముఖ్యతలో స్వయంభూ ప్రతిష్ఠితమైన మరియు స్థాపించబడిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనసులోని కోరికలను ఆ దేవాలయంలో వినాయకుడి చెవులో చెబితే నెరవేరుతున్నదట. ఆ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి 33 కిలోమీటర్ దూరంలో మరియు రాజమహేంద్రవరం నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ప్రస్తుత వినాయక దేవాలయాల్లో ఒకటి. విజ్ఞానంలో అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేష్ని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెప్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తు 840లో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో దేవాలయం భూమిలోనే ఉండేదట. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించిన గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెప్తారు. భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవులో చెప్పుకుంటారు. ఇలా చెప్పి ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసము. అలాగే ఇక్కడ నందీశ్వరుని, భూలింగేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతున్నదని భక్తులు పేర్కొంటున్నారు. వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరారు. ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించుకున్న వారికి స్వామి అండగా ఉంటుందని భక్తుల నమ్మకము. ముక్కోటు దేవతలు ఉన్న ఈ దేశంలో మొదటి పూజ మాత్రం ఆ వినాయకుడికే చేస్తారు. అటువంటి వినాయకుడు కొలువై ఉన్న ఓ దేవాలయం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అదే బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయము. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందుకు కారణం ఆ ఆదిదేవుడి చెవులో మన కోరికను నేరుగా చెప్పుకోవడానికి వీలు ఉండడమే. దేశంలో మరెక్కడ ఇలా వినాయకుడి చెవులో కోరికలు చెప్పుకోవడానికి వీలు కాదు. ఈ విశిష్టమైన ఈ గణపతి దేవాలయము అత్యంత శక్తివంతుడిగా పేరు పొందింది. ఈ వినాయకుడు స్వయంభుడు అంటే భూమి నుంచి తనంత తానుగా జన్మించిన వాడని అర్థము. ఈ వినాయకుడి మహిమ తెలిసి క్రీస్తు 840లో చాళుక్యులు ఈ వినాయకునికి సుందరమైన దేవాలయాన్ని నిర్మించారు అని స్థానిక రాతి శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక కథనాన్ని అనుసరించి ఈ దేవాలయం మొదట్లో భూమిలోకి కూరుకుపోయి ఉండేదని చెప్తారు. ఒకరోజు స్వామివారు నేరుగా ఒక భక్తుల కలలోకి వచ్చి తాము ఉన్న చోటును వివరించారు. అటుపై ఆ భక్తుడు ఆ విషయాన్ని తన స్నేహితుల ద్వారా ఊర్లో ప్రజలకు తెలియజేశారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆ విగ్రహాన్ని వెలికి తీసినట్లు చెప్తారు. ఇక భూమి నుంచి బయటికి వచ్చిన ఈ దేవాలయము రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈ పెరుగుదలను మనం గమనించవచ్చు. ఈ ఆలయంలో గుర్తించదగిన గొప్ప అద్భుతము విగ్రహం పెరగడము. విగ్రహం ప్రతి సంవత్సరం 1 అంగుళము లేదా 2 సెంటీమీటర్లు పెరుగుతుందని మరియు దేవత విగ్రహం ప్రారంభంలో కొబ్బరి పరిమాణంలో చిన్నదిగా ఉందని మరియు ఇప్పుడు 90 అంగుళాల ఎత్తు మరియు 50 అంగుళాల వెడల్పుతో ఉందని నమ్ముతారు. దేవత యొక్క ఎడమ కాలు దిగువన నుండి నీరు ప్రవహిస్తుంది. ఈ విగ్రహం 8 అడుగుల ఎత్తు. విగ్రహం అడుగు లోతు ఎవరికి తెలియదు. విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వినాయకుని టంక్ దక్షిణం వైపు
మరియు పైట్ వైపు ఉంటుంది. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి కనిపించిన ప్రదేశము ఈ బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయంలోనే. అంతేకాకుండా ఈ దేవాలయంలో వినాయక విగ్రహానికి ఉన్న తొండం కుడివైపుకు ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయము. ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తమ కోరికలను స్వామివారి చెవులో స్వయంగా చెబుతారు. అటుపై ముడుపులు కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా కాలంగా నెరవేరని తమ కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకము. అదేవిధంగా ఇక్కడ ఉన్న నంది భూలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకము. బిక్కవోలు గ్రామంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. 849 నుంచి 892 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజు 3వ గుణ విజయాదిత్య పేరుపై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక దేవాలయాల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము, చంద్రశేఖర స్వామి దేవాలయం ముఖ్యమైనవి. రాజరాజేశ్వరి దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే దివ్యమైన అనుభూతి కలుగుతుందని, అదేవిధంగా ఈ దేవాలయంలో వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర దేవుళ్ళు కూడా దేవాలయాలు ఉన్నాయి. గణపతి ఉత్సవాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం నిర్వహించడం వల్ల ఇంటిలో ఎటువంటి అశుభాలు జరగవని చెప్తారు. మీరు మీ కుటుంబం చూడదగ్గ పర్యాటక కేంద్రంలో బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ గణపతి హోమం జరిపించడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం నెల ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుంటారు. ఇక్కడ ప్రాచీన జైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ జైన దేవాలయాల శిల్పకళ సంపదకు ఎటువంటి వారైనా ఆకర్షితులు కావాల్సిందే. అదేవిధంగా ఈ బిక్కవోలులో గోలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్న 33 రాతి శాసనాలు ఉన్నాయి. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం ఇవన్నీ బిక్కవోలులోనే ఉన్నాయి. ముఖమండపంలో శివపార్వతులు కగ్గులించుకున్న స్థితిలో ఉన్న విగ్రహాన్ని చూసి ఎటువంటి వారైనా మైమర్చిపోవలసిందే. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు చతుర్థి రోజు హోమము మరియు లక్ష ప్రతి పూజ నిర్వహిస్తారు. ఒకే రాత్రి విగ్రహాన్ని విజయానంద గణపతి అని పిలుస్తారు. రాజరాజేశ్వరి దేవి, చంద్రశేఖర, నంది, పార్వతి, గోలింగేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యులతో పాటు నవగ్రహ విగ్రహాలు కోర్టు ప్రాంగణంలో చూడవచ్చు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్య ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో గణపతి హోమం చేసిన వారికి గణపతి దేవుడు అండగా ఉంటారని భక్తుల నమ్మకము. ఆలయంలో వినాయక చతుర్థి మరియు మార్గశిర షష్ఠి ఉత్సవాలు ప్రతి 4వ రోజు నిర్వహించబడతాయి. చతుర్థిని అమావాస్య రోజున అభిషేకం మరియు చండీ హోమం నిర్వహించబడుతుంది. ఈ బిక్కవోలు ఉన్న గణపతి దేవాలయాన్ని చేరుకోవాలంటే మొదటగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ నుండి బిక్కవోలు 30 కిలోమీటర్ దూరం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన కాకినాడకు 31 కిలోమీటర్ దూరంలో బిక్కవోలు ఉంటుంది. కాకినాడ నుంచి బిక్కవోలుకు నేరుగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గం కూడా ఉన్నది. బిక్కవోలుకు 10 కిలోమీటర్ దూరంలో సామర్లకోట రైల్వే స్టేషన్ ఉన్నది. కాకినాడ పర్యటకానికి వెళ్ళిన వారు తప్పకుండా బిక్కవోలుకు వెళుతారు. ఓం గం గణపతే నమః.